नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आज बेला शहर में मंत्रियों के आगमन पर बीआरएस नेताओं को पुलिस ने बंदी बनाया था। इस पर बीआरएस पार्टी के मंडल अध्यक्ष ने अपना गुस्सा जाहिर किया। हम पर कोई एफआईआर नहीं है, नहीं रहने पर भी हमें बंदी बनाया गया। सुबह 10 बजे से लेकर तो शाम 5:30 बजे तक बीआरएस की सरकार में हमने कभी ऐसा नहीं किया। अभी कांग्रेस सरकार 6 गारंटी के साथ 420 वादे किए थे, वो पूरा नहीं कर रहे। हम विरोधी पक्ष है और हम वही बात रखना चाहते हैं। अब डर ये पैदा हो गया कि हम इन वादों और इन गारंटी का सवाल करेंगे। इसी के लिए हमें कैद कर लिया गया। प्रमोद रेड्डी के साथ में माजी सरपंच देवन्ना ओलोफार, तेजराव मस्के, युवा नेता सतीश पवार, बालचंद्र, राकेश, आकाश गुंडावार मौजूद रहे। ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి నిన్నటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకొని ఆ చీకటి రోజులను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రజా జీవితంలో ఉన్న రాజకీయ నాయకులైనటువంటి దేవన్నదాదా గారు, సతీష్ పవార్ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ బాలచందర్ గారు, సాంగ్డి ఎంపీటీసీ రాకేష్ గారు, బేలా మాజీ సర్పంచ్ మస్కే తేజరావు గారు మరియు పార్టీ అధ్యక్షుడైన నన్ను మరియు ఆకాష్ గుండావార్ మరియు రామకిషన్ గారులను ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా, ఎటువంటి ఫిర్యాదు లేకుండా మమ్మల్ని ఈరోజు అరెస్టు చేసి ప్రొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు బేలా పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జోగురామన్న నాయకత్వం దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ మంత్రులు వస్తున్న సందర్భంగా అలవిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ అవి పూర్తి చేయకుండా బేలా మండలానికి వస్తున్న సందర్భంగా ప్రతిపక్ష నాయకులమైన మేము నిలదీస్తాము, హామీలు పూర్తి చేయమని అడుగుతామన్న భయంతో ఈరోజు మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మా కార్యక్రమాలకు ఆటంకం కలిగించిండ్రు, నిరసన తెలిపిండ్రు. కానీ మేము ఏ రోజు కూడా వాళ్ళని అరెస్టులు చేయించలేరు. ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ వాళ్లకు ఎందుకు అంత భయం? ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇది ప్రజాస్వామ్యము మరియు రాజరిక వ్యవస్థలో ఉన్నామో మనం అర్థమైతా లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకులు అలవి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తాము ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు ప్రతిపక్షాలుగా ప్రశ్నించడం మా హక్కు. ఈరోజు మా హక్కుల్ని కాలరాస్తూ ఇక్కడ బంధించడం అనేది శోచనీయం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఎన్నిసార్లు బంధించినా మీరు 6 గ్యారంటీలు అమలు చేసే వరకు, 420 హామీలు పూర్తి చేసే వరకు మిమ్మల్ని ప్రతిరోజు ప్రతి క్షణం మా బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు నిలదీస్తూనే ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యమే రాజకీయానికి